తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన సెగ్మెంట్లు కొన్ని, అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చే ముందు ఎవరి లెక్కల వాళ్ళు, ఎవరి అంశాలు వాళ్ళు, ఎవరి ఆలోచనలు వాళ్ళు. తాజాగా రాంబాబు ఎండూరి గారికి సంబంధించిన ఒక విశ్లేషణ ఏంటంటే, టెక్కలి, బొబ్బిలి, విశాఖ తూర్పు, గాజువాక, అనకాపల్లి, ముమ్మిడివరం, కొత్తపేట, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తాడికొండ, చిలకలూరుపేట, పర్చూరు, అద్దంకి, హిందూపురం ఈ నియోజకవర్గాలు 2-3 ఓడిపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యం. అదేవిధంగా సాలూరు, అరకు, కురుపాం, అనపర్తి, పామర్రు, కావలి, సర్వేపల్లి, పూతలపట్టు, రాయచోటి, పొంగనూరు, బద్వేలు, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మడకశిర, కోడుమూరు, నందికొట్కూరు, నంద్యాల ఈ నియోజకవర్గాల్లో 3-4 ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం అన్నటువంటిది. వాస్తవంగా ఈ రెండిట్లలో కూడా గెలుపోటములు అన్నటువంటి దాని బేసిస్ మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. ఈ విశ్లేషణ విచిత్రంగానే ఉన్నా స్పెషల్గా ఉంది, చర్చనీయాంశంగా ఉంది.